వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బన్నే 143 వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ ఛాలెంజ్. మా హస్బెండ్ వచ్చేసి చికెన్ ఫ్రై చేయబోతున్నాడు అండ్ నేను వచ్చేసి చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. సో వీడియో స్టార్టింగ్ నుంచి అయితే చేయలేదు, కానీ ఇందులో ఏమేమి మిక్స్ చేశాడో మా హస్బెండ్ చెప్తాడు, వినండి. ఇట్లా ఏమేమి మిక్స్ చేసినావో చెప్పు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నేనా? పసుపు, ఉప్పు, కారం, నూనె, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇంతనే గసగసాల. నాకు అర్థం కాలేదు సార్. సారీ, గరం మసాలా. ఓకే. A few moments later. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా హస్బెండ్ అంతా స్టార్ట్ చేస్తున్నాడు, చూడండి. స్టార్ట్ ద గేమ్. ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసేసిన, దాని తర్వాత చికెన్ వేస్తున్నా. ఎట్లుంటుందో ఇక తెలుసు, కానీ మనమైతే కిరాకే చేస్తాం. చూద్దాం ఎట్లయితే. సో ఇట్లా ఎంతసేపు ఇంకా వస్తుంది వాసన, అయితే లాంచ్ చేస్తుంది. చూద్దాం. అంటే నేను చాలా చేసిన ఇట్లాంటివి, కాకపోతే వీడియోలు తీయలేదు అంతే. ఎందుకంటే మనం డామినేట్ చేసే రోజులు ఉంటుంది వంటల. సండే బాయ్స్ కే రాక్ ఉంటుంది, మనకు అలవాట్ లేదు. ముందు మానేసిన, పిల్లలు పెద్దగా అయితే ఏం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఎండింగ్కి వచ్చింది. మిక్సీ ఇట్లానే కలుపుకుంటూ పోతే కింద మాడదు అనమాట. కొంచెం గరం మసాలా వేసి, కొంచెం ఫ్రై చేసి, కొత్తిమీర వేసేయండి. గతం సండే స్పెషల్ కిరాక్. చూసారు కానీ ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక కొత్తిమీర వేసేస్తున్నాను, కొంచెం చిల్డ్ అయిపోదాం. ఇక నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ బిర్యానీ. అది నా వంతు కాదు, మా భార్య వంతు. చూద్దాం ఎవరిది బాగా వచ్చిందో. కొంచెం మీరు కూడా ట్రై చేయండి, సండే పూట బాగుంటుంది చాలా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా నేను బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను. సో మా ఆయన అయితే ఛాలెంజ్ అయిపోయింది. చికెన్ ఫ్రై చూడండి, ఆల్రెడీ టేస్ట్ చేసిండు. నేను టేస్ట్ చేయలేను, నేను టేస్ట్ చేసి చెప్తాను. సో మనం వాటర్ అయితే ఇట్లా ఉడకబెట్టుకోవాలి, ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మసాలా సాజీరా, ఇలాచి, పువ్వు, లవంగా, పట్ట, అండ్ ఒక జాజికాయ, అండ్ ఇదేదో పువ్వు, అదే పువ్వు. ఇవన్నీ వాటర్లో వేసేసుకోవాలి మనము. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్. అంటే మనకి రైస్ బాగా ఉడుకుతుంది అన్నమాట, ఫ్రీగా అవుతుంది, రైస్ మెత్తగా అవుతుంది. సో వాటర్ ఎట్లాగో బాయిల్ అవుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడైతే బాస్మతి రైస్ వేస్తున్నాను. ఇవి వచ్చేసి ఒక 20 to 30 minutes మనం నానబెట్టుకోవాలి. అండ్ ఇవి 70% ఉడకాలి, మనకి మొత్తం ఉడకద్దు, ఎందుకంటే చికెన్. అట్లా కలుపుకోవాలి అను. చెప్పారు కదా ఫ్రెండ్స్, మా హస్బెండ్ అలా కలుపుకొని ఇలా పెట్టుకోవాలి కొద్దిసేపు, ఒక 2 minutes. సో మనకి రైస్ ఇట్లా 70% ఉడికాక వాటర్ అన్నీ తీసేసేయాలా. సో నేను కిలో రైస్కి కిలో చికెన్ తీసుకున్నాను. సో ఇంకా మ్యారినేషన్ వచ్చేద్దాం, స్టార్ట్ చేస్తాం. సో ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, సో అదే ఆయిల్ వేయాలి, ఎందుకంటే అదే ఆయిల్తోనే టేస్ట్ ఉంటుంది. అది ఒకటి టేబుల్ స్పూన్. అంటే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా మనం, ఫ్రిడ్జ్లో 2 hours పెట్టుకోవాలి. సో అదే వేయాలి.
కమాన్ మౌనే ఏ ఏ ఏ ఏ ఏ సో ఫ్రెండ్స్ మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ని బౌల్లోకి వేసిన తర్వాత వీళ్ళేమైనా మా కొడుకు సో ఆయన చెప్తాడు చికెన్ ఫ్రై బాగుందో చికెన్ బిర్యానీ బాగుందో ఎట్లయినా నేను అక్క కాబట్టి నాకే సపోర్ట్ చేస్తాడు కానీ నేను చెప్పాలి ఇక ఇద్దరికి ఏ లేదు ఈసారి కరెక్ట్గా చెప్పాలి సో చూడాలి. సో ఫైనలీ అయితే చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినాయి. ఇద్దరు గెస్ట్ వచ్చారు, వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం ఎవరిది బాగుందో. ఇది మా పిల్లానికి నాకు యుద్ధం ఛాలెంజ్ మీ ఇద్దరి బిర్యానీ వర్సెస్ చికెన్ ఫ్రై. సో వీళ్ళనమాట గెస్ట్లు, వీళ్ళ మేనమామ కొడుకులు. సో ఈయన పెద్ద ఆయన, ఈయన చిన్న ఆయన. పేర్లు వచ్చేసి హర్ష, కనల్. ఇప్పుడు చెప్పండి చికెన్ బిర్యానీ బాగుందా? చికెన్ బిర్యానీ తిన్నా, ఇప్పుడు చికెన్ ఫ్రై తింటున్నా. చికెన్ ఫ్రై టేస్ట్ చేస్తున్నావా? ఓకే, చికెన్ ఫ్రై ఇస్ బెటర్. చికెన్ బిర్యానీ బాలే అయితే ఇచ్చేసాను. బెటర్ మీడియం హై. బిర్యానీ ఇస్ బెటర్. చికెన్ ఫ్రై ఇస్ బెటర్. బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ. డోంట్ ఫైట్. ఇద్దరు ఒక్కొక్క ఓటేసారు కాబట్టి ఇద్దరం ఓడిపోలే. సో ఇవాళ అయితే కష్టపడి చేసినాం. నెక్స్ట్ సండే ధూమ్ధామ్ చేద్దాం, చిల్ అయిపోదాం. ఓకేనా? అగో నా బిడ్డ వచ్చేసింది, హాయ్ చెప్పుకున్నా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ సండే మళ్ళీ చిల్ అయిపోదాం. బాయ్. బాయ్.